జన్మించిన శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా ఎదిగాడు. బాల్యంలోనే శౌర్యం, వినయం కలిగిన మహానుభావుడు. గురువు విశ్వామిత్రునితో కలిసి యజ్ఞాలను కాపాడి తన వీరత్వాన్ని చూపించాడు. మిథిలలో సౌమ్యతకు ప్రతిరూపమైన సీతాదేవి స్వయంవరం జరిగింది. శివధనుస్సును విరిచిన రాముడు సీతాదేవిని వరించాడు. వారి వివాహం భక్తులకు అపార ఆనందాన్ని ఇచ్చింది. ఇప్పుడైతే పరిస్థితులు మారాయి. రాముడు వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. సీతాదేవి, లక్ష్మణుడు కూడా ఆయనతో వెళ్లారు. అడవిలో కూడా రాముడు ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఒకరోజు రావణుడు మాయచేసి సీతాదేవిని అపహరించాడు. అప్పుడు రాముడు ధర్మం కోసం సిద్ధమయ్యాడు. వానరసేన సహాయంతో రాముడు లంకకు వెళ్లి రావణుడిని జయించి సీతాదేవిని తిరిగి తీసుకొచ్చాడు. చివరగా అయోధ్యకు తిరిగివచ్చి ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. శ్రీ సీతారాముల కథ మనకు ఒక గొప్ప సందేశమిస్తుంది. ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది.